అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. KMR న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ జయంతి పండుగ జరిగే బహిరంగ సభ గురించి ప్రెస్ మీట్ నిర్వహణ. నిడుగుర్తి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ. శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ ను విజయవంతం చేయండి. గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్. సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో వాకాడు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో సమాజ చైతన్య సమితి నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, టి కృష్ణ, రంగనాథ్ సూచనల మేరకు వాకాడు నుండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు, విశ్రాంతి ఉద్యోగస్తులు ఫారెస్ట్ డిఆర్ఓ నెల్లిపూడి బాలాజీ, ఫిజికల్ డైరెక్టర్ కుంభాల కోటయ్య, నాయకులు కేశవులు పలువురు పాల్గొని 14వ తేదీ అంబేద్కర్ జయంతి పండుగ జరిగే బహిరంగ సభ గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని ఎలా చేయాలి, కార్యక్రమం గురించి నిబద్ధతతో కలిసి పనిచేయాలని, మోటివేషన్ కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పండగలాగా జయప్రదం చేయాలని వాడవాడ నుండి నియోజకవర్గ స్థాయిలో ఎస్సీతో పాటుగా ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని సమాజ చైతన్య సమితి ఆహ్వానించడం కోరడమైంది. ఓకే, అది సార్ మెయిన్ ఉద్దేశం. సమాజ చైతన్య సమితి పెద్దలు నాయకులు రామకృష్ణారావు గారు, అలాగే కృష్ణా గారు, కుమార్ కోటయ్య గారు, వీళ్ళంతా ఈ ఆయన్ని మరి ఎందుకో ఆయన అది ఫలించలేకపోయింది. కానీ ఇప్పుడు మన డాక్టర్ గారు ముందుకు వచ్చి, అంటే ఎవరు అది ముఖాలు పెద్ద ఉండాలి కాబట్టి ఆయన వచ్చారు. ఆ వాకాడు చుట్టూ 3 మండలాలకి హెడ్ ఈ మండలం, అంటే ఏ హెడ్ ఆఫీస్ కావాలి ఇక్కడే ఉన్నది. కానీ అది మనం అదే ఈ దళితులంతా ఉన్న ఒకసారి ఈ నెల 14వ తేదీ అనగా సోమవారం ఉదయం 9 గంటలకు వాకాడులోని బీసీ కాలనీ నుంచి అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ ర్యాలీలో అశేషంగా వాకాడు మండలం నుంచి, అన్ని పంచాయతీల నుంచి అశేషంగా మాల సామాజిక వర్గానికి చెందిన అందరూ తరలి రావాలని, మన మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఈ భారతదేశానికి చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ మనం మన భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏ విధంగా పాటుపడాలన్నటువంటి విషయాన్ని, మనందరి ఐక్యతని ఈ సమాజానికి చూపిస్తూ అంబేద్కర్ ఆశయ సాధనలో దళిత సమాజం ముందుండాలన్నటువంటి ఒకే ఒక కారణం చేత
వాకాడు మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించాం. కాబట్టి మిత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి. కార్యక్రమం ఘనంగా జయప్రదంగా జరగడానికి మీ యొక్క సహాయ సహకారాలు, మీ తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా రేపు ర్యాలీ జరగబోయే కార్యక్రమానికి మన మీడియా ప్రతినిధులు, మిత్రులు అందరూ ఆ కార్యక్రమాన్ని ఓన్ చేసుకొని కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో హైలైట్ చేసి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవము అన్ని పండుగల కంటే కూడా ఎంత ముఖ్యమైనదో తెలియజేయాలని మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు కూడా ఒక దళితుడు ఒక మంత్రి అయినా స్వేచ్ఛ లేదు. ఏ మంత్రి అయినా ఏదైనా స్వేచ్ఛగా పడే పరిస్థితి. కాబట్టి మన యొక్క వాక్ స్వాతంత్రాన్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనం కూడా దాన్ని వినియోగించుకునే పరిస్థితులు మనం కూడా ఈరోజు దళితులు ఏ రోజైతే ఐక్యం ఉంటారో, దళితులు ఎప్పుడైతే అభివృద్ధి చెందారో ఈ దేశమే అభివృద్ధి చెందినట్టు అన్నమాట. మన దళితులు ఆయన గురించి సాహిత్యపరంగా కూడా కొన్ని బుక్స్ వాళ్ళకి సర్క్యులేట్ చేసి చదివి దాని గురించి ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మహాజ్ఞాని, అఖండమైన మేధ సంపత్తి కలిగిన గొప్ప జ్ఞానవంతుడే. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉండే బుక్స్ అన్నీ చదివిన మొదటి వ్యక్తి అంటే నేను చూసిన చదివిన. కాబట్టి అదే లండన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీ పెద్ద లైబ్రరీ చదివారు. కాబట్టి అటువంటి మేధా సంపత్తి కలిగిన నాయకుడు చాలా గొప్ప విషయం. ఆయన కల్పించిన రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ వల్లనే మనం రిజర్వేషన్ అన్ని కూడా పొందగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. స్కాలర్షిప్సే కాదు, తర్వాత పొలిటికల్గా ఇదని ఎందుకు ఆ రిజర్వేషన్. అందులో భాగంగా ఏప్రిల్ 14th జయంతి ఉత్సవాలు మనం ఘనంగా చేస్తాం. కనివిని రీతిలో ఇక్కడ మనం చేయాలని వేలాది మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ఆ కార్యక్రమానికి జనాభాతో పాటు మన యూత్ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ కార్యక్రమాలను చూసిన తర్వాత మనందరికీ అంబేద్కర్ మనకు ఆ రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫలాలని మనం ఏ విధంగా అనుభవిస్తున్నాము, మరి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం సమాజం పట్ల ఏ విధంగా ఉన్నది అనేక అంశాలని ఆ రోజు చర్చించుకుంటాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరందరూ మనం అందరం జయప్రదం చేసుకుని ఆ సమాజ చైతన్య సమితిని ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని గుర్తించి మనం వాళ్ళందరికీ మేము వినదండగా ఉండి ఆ సమస్యలను పరిష్కరించేదానికి ముందుకు పోదామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న అగ్రకుర్ణాల వ్యవస్థ పాలనని పక్కకు పెట్టి మనల్నే కాపాడుకునే విధంగా, మన జాతిని మనమే ఉద్ధరించే విధంగా ముందుకు పోతామని ఈ సమాజం చేరిన తరఫున మీకు అందరికీ చట్టాలు ఆయన చేసేటువంటి ఛానల్సే చూడాలన్నమాట. ఇలా ఈ భారతదేశంలో ఈ విధమైన స్వేచ్ఛాయుత రాజ్యాంగాన్ని మనకు అందజేసి స్వేచ్ఛగా మనం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే మన ఉద్యోగాలు మనం చేసుకుంటా మాట్లాడే హక్కు కానీ, తిరిగే హక్కు కానీ, ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించాడు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన దళిత సోదరులు కూడా ఎక్కువగా దాన్ని ఆలోచించాలి. మనం కూడా ఇప్పుడు 78 సంవత్సరాల స్వాతంత్రం వస్తే ఒక ఆధీనంలో మనం ఓట్లు వేసి వాళ్ళ ఆధీనంలో బతకాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందన్నమాట. మన ఓట్లు మనవి, వాళ్ళ యొక్క లగ్జరీస్ వాళ్ళం అన్నమాట. ఇప్పుడు కూడా మన ఈరోజు రిజర్వేషన్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రిజర్వేషన్లో అమలు చేసేసరికి మన వాళ్ళకి న్యాయం చేయడం లేదు. అనేక పదవుల్లో ఉన్నారు, అనేక సమస్యల్లో ఉన్నారు, అనేక పదవులు ఆకర్షించినారు. రాజ్యాంగంలో అమలు పరిచినటువంటి రాజ్యాంగంలో వచ్చినటువంటి రిజర్వేషన్ పొంది ప్రజలకి మన దళిత సోదరులకు కూడా ఎవరూ న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడైతే ఈ మాల సోదరులు కానీ అన్ని కులాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో అంబేద్కర్ అన్ని కులాలకు కూడా సమానంగా వేశాడు. రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు జాతీయ 1935లో రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు కట్టుదిట్టం చేశాడు. జాతీయ బ్యాంకులు చేశాడు, ప్రైవేట్ బ్యాంకులు లూటీ చేయబడ్డాయి ఆ రోజుల్లో. ఇదంతా ఇదేందుకని చెప్పి ఆయన దీన్ని 1930లో రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు అది ఎవరికి తెలియదు కూడా. ఈ రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు ఈరోజు ఆయన చేసినటువంటి భిక్షే. కాబట్టి 1963లో దామోదర సంజయ్ ముఖ్యమంత్రి అయితే ఒక దళితుడు 62-63 జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని ఆలోచించాం. అందులో భాగంగా 9 పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాల్ని పర్యటించి పెద్దలందరినీ కలవడం జరిగింది.
వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ జయంతి జరగబో ఉత్సవాన్ని ఆహ్వాన పత్రికని ఈరోజు రిలీజ్ చేయాలనుకుంటున్నాము. అది రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఇంటింటికి పోయి ఆ ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే వాకాడులో అశోక స్తంభం కాడ బయలుదేరి 9 గంటలకి ఏప్రిల్ 14 ఉదయం 9 గంటలకు బయలుదేరి బీసీ కాలనీ కాడికి పోయేసి బీసీ కాలనీ కాడ స్టార్ట్ అయ్యి బీసీ కాలనీ కాడ నుంచి బజారు వీధుల్లో వస్తూ మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి పెద్ద ఆయనకి పూలమాలేసి అక్కడి నుంచి మన అశోక స్తంభం కాడికి వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తలచాం. అందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మిత్రులు ఆలోచించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము. పోతే ఈ సమాజ చైతన్య సమితి ఒక గత 2 నెలలు మేమందరం ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, రెవెన్యూ ఎంప్లాయీస్, పోలీసు డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ సమాజానికి మనం ఏమి తిరిగి ఇవ్వగలమనే ఆలోచనలో ఈ సమాజ చైతన్య సమితి అని స్థాపించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అంతకన్నా ఒక గొప్పగా సమాజ చైతన్య పర్యవేక్షణలో మన వాకాడు మనకు మూలస్తంభం. ఈ వాకాడులో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మన దళితుల తరఫున ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక ప్రశ్నే. తర్వాత దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్న డాక్టర్ గారు రామకృష్ణ గారు ఎంతో ఉత్సాహంతో చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ విషయంతో బాగా వీళ్ళందరినీ ప్రేరేపించి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాడు. చాలా సంతోషం. కానీ నేను వయోభారంతో కొన్ని కార్యక్రమం రాలేదు పరిస్థితి ఉండొచ్చు. అయినా కూడా నాలో ఉత్సాహం లేకుండా పోవాలని ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఎందుకంటే నాకు ఒక చైతన్యం ఉంది. ఈ పొడుగు మన హరిజన్ కులస్తులు ఎంతవరకు అణిచిపెట్టబడ్డారు, ఎంతవరకు వాళ్ళు దరిద్రం అనిపిస్తున్నారు, చైతన్యం లేకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారు నాకు తెలుసు. నేను సింగిల్ హ్యాండెడ్ ఏం చేయలేకపోయినా, కానీ ఈ సమితి ఏర్పడాలంటే చాలా సంతోషం. ఏనాడో ఏర్పడాల్సిన సంగతి. ఈ సమితి ద్వారా ఐక్యత కలిగి ఇంటి పాసులు గడ్డి పాసులు కొన్ని కలిసి ఇంటుగా తయారై మతపుట్టి ఎదుగుని కట్టేసి అంత స్తోమత కలిగిన మనం ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. మతపుట్టి ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు కొంతమంది అగ్ర కులాల వారిని కట్టేసి అంత స్తోమత మనకు ఉంటాయి ఈ ఐక్యత వల్ల. కాబట్టి ఈ సమితి ఏర్పాటు చేయడం, ఈ కేసు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజలు అందరూ కూడా నాకు పరిచయం లేదు. పేరు అందరినీ పరిచయం చేసుకొని పేర్లు రాసుకొని తర్వాత సెల్ ఫోన్ కూడా నోట్ చేసుకోవాలని నా కోరిక ఉంది. అందరూ ఒకరినొకరు టచ్లో ఉండడం మంచిది. అప్పుడప్పుడు పీరియాడిక్గా అప్పుడప్పుడు టచ్. ఈ ప్రెస్ మీట్ విషయం మన ఈయన సెల్ ఫోన్ దొరక నాకు తనకాడి తర్వాత విధులేని పరిస్థితుల్లో మన పట్ల దొరికింది. ఆయన పూర్తి నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం రేపు 14వ తేదీన సోమవారం వాకాడులో అట్టహాసంగా చేయడానికి సమాజ చైతన్య ఈ నిర్ణయంలో ఒక సమాజ చైతన్య సమితే కాకుండా వాకాడులో ఉన్న పెద్దల్ని చాలా మంది కూడా కలిసి వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలను కోరడం జరిగింది. జన్మదిన వేడుకల్లో మేము కూడా పాల్పంచుకుంటాం అని వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా సహాయం చేస్తూ ఈ సమితికి ముందడుగు వేయడం మనం అందరమే గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక కులంలో పుట్టామేమంతా, ఆ కులానికి ఒక దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ వాకాడు గ్రామం అనేది నా చిన్నప్పటి నుంచి దీంతో పరిచయం ఉంది. మా కుటుంబానికి అత్యంత విలువైన గ్రామం ఇది. మా మామగారు ఇక్కడ పనిచేశారు, నేను ఇక్కడ పనిచేశాను, నా భార్య ఇక్కడ ఆడుకుంది, ఇక్కడ చదువుకుంది. ఒకప్పుడు నేదురుమల్లి బాలకృష్ణ గారు ఉన్నప్పుడే నేను విద్యార్థిలో చదువుకున్నాను. ఆయనతో చాలా అవినాభావ సంబంధం నాకు ఉండేది, చాలా సత్సంబంధాలు మాకు ఉండేవి స్వర్గీయ బాలకృష్ణ గారితో. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు కానీ, పద్మనాభ రెడ్డి గారితో కానీ, వారి కుటుంబాలతో కానీ చాలా మంచి సంబంధాలు. మేము వారి ఇళ్ళకి డైరెక్ట్గా పోయేవాళ్ళని, వారి ఇళ్ళ కూర్చొని కాఫీ తాగేవాళ్ళని. అలా ఇక్కడున్న పెద్ద నాయకులతో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకని వాకాడు గ్రామాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. అది కాకుండా వాకాడు మండలంలో
ఎస్సీ జనాభా అత్యధికంగా ఉంది. ఏ కులానికి లేనంత జనాభా ఎస్సీలకు ఉంది. ముఖ్యంగా మాలలకు ఇక్కడ అత్యధిక జనాభా ఉంది. అందుకని ఈ అత్యధిక జనాభా ఉన్న మాలలందరూ కూడా ఏకతాటి మీద నడవాలని, ఒక తాడి మీదుగా నడవాలని, అంబేద్కర్ జయంతి అందరూ కలిసి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వాకాడులో సోమవారం నాడు అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలని నిశ్చయించారు. ఈ యొక్క పత్రికా మీటింగ్ ఉద్దేశము ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని వాకాడులో సమాజ చైతన్య సమితి పర్యవేక్షణలో ఎంతో ఘనంగా నిర్వహించాలని తలపెట్టాము. ఆ కార్యక్రమం వాకాడ మండలంలో ఉన్న పంచాయతీల్లో 19 పంచాయతీల్లో అన్ని గ్రామాలను పర్యటించి ఆహ్వానించడం జరిగింది. మరి చుట్టుపక్కల ఉన్న కోట, చిట్టమూరు మండలాల్లో కూడా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఇది కనివిని రీతిలో ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సమాజ చైతన్యం తలపెట్టింది. అందులో భాగంగా 14వ తేదీ 9 గంటల నుంచి బీసీ కాలనీ నుంచి ప్రారంభించి ఆ యొక్క బజార్ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి ఆ పెద్ద ఆయనకి పూలమాలేసి నివాళులు అర్పించిన తర్వాత మన అశోక బొమ్మ దగ్గర ఒక చిన్న సభను ఏర్పాటు చేసి అంబేద్కర్ చేసిన మనకిచ్చిన హక్కులని, మనకిచ్చిన రాజ్యాంగం గురించి మనం చర్చించి అవగాహన కల్పించాలని తలపెట్టాం. ఈ కార్యక్రమానికి మన వాకాడులో ఉన్న మన దళిత నాయకులు, పెద్దలు, మరి కుంభాలకోటయ్య గారు, మరి గైన్ సేనాయ్ గారు, మరి నిలుపుడు బాలాజీ గారు పర్యవేక్షణలో వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము విజయంగా నిర్వహించుకోవాలని తలపెట్టాం. కాబట్టి మిత్రులందరూ ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనందరినీ పేరున కోరుకుంటూ అందరికీ జయప్రదం. దళితులని, బీసీలని అందరూ కలిసి కూడా ఈ రోజు కూడా మనశ్శాంతిగా ప్రశాంత పరుస్తున్నామంటే కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇదే ఈ భారతదేశంలో అత్యంత విలువైన ఆయుధం. ఈ ఆయుధం ఉన్నంత వరకు మన ప్రపంచ దేశాలు కూడా మనం ఏం చేయలేదు. సో ఇంత గొప్ప నాయకుడి యొక్క పుట్టినరోజు, జన్మదిన వేడుకలను మనం వాకాలు జరుపుకుంటున్నాం. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి. మీ వద్ద సహాయ సహకారాలు అందించండి. ఆ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన ఇచ్చిన మనకు రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞించేద్దాం. ఆ రోజు పెద్ద కార్యక్రమం మా వాళ్ళు తలపెట్టున్నారు. అంబేద్కర్ విగ్రహానికి శుభ్రం చేసుకొని, దండలు వేసుకొని, ఒక ఊరేగింపులాగా బీసీ కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ఒక ఊరిలో ఒక ఊరేగింపు వేసుకుంటూ, ఆ ఊరేగింపులో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా యాడ్ చేస్తున్నాం. అవన్నీ మీరు యాడ్ చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే అక్కడి నుంచి మన అశోక్ పిల్లర్ దాకా వచ్చి అశోక్ పిల్లర్లో చిన్న ఒక సభలాగా పెట్టి పెద్దవాళ్ళైన కుంభాలకోట లాంటి వాళ్ళు, మన బాలాజీ లాంటి వాళ్ళు, శ్రీను లాంటి వాళ్ళు, కేశవ్ లాంటి వాళ్ళు ఎవరైతే ఈ గ్రామానికి సేవ చేసినారు, ఎవరైతే దళిత ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎవరైతే బహుజనులకు సహాయ సహకారం అందించినారో వారి చేత కొన్ని మాటలు ప్రజలకు వినిపించి ఈ కార్యక్రమం ముగించాలని మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ యొక్క మంచి ప్రోగ్రాంకి యువాకాడులో ఎప్పుడు కూడా ఇంత గ్రాండ్గా జరగలేదు, ఇంత మంచి ప్రోగ్రాం అని అందరూ అనుకునేట్టుగా చేయాలని మేము నిశ్చయించుకున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని, ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా, ముఖ్యంగా రాని పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు, రాలేకపోయారు ఈరోజు, వారు కూడా వాళ్ళ సహాయ సహకారం అందించాలి. ఉద్యోగస్తులు వారి యొక్క ఆధ్వర్యంలో పెద్దలు రామకృష్ణారావు గారు, బాలాజీ గారు, బాబాయ్ గారు ఈ యొక్క అందరూ కలిసి వాకాడులో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాలను మండల హెడ్ క్వార్టర్ వాకాడులో భారీగా చేసి జరుపుకున్నట్టు చేయదలిచారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయిలో ఉన్న బహుజనులు, దళితులందరూ కూడా, మేధావులు, ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఉత్సవాలను మండల హెడ్ క్వార్టర్లో ఊరేగింపుగా జరపాలని నిర్ణయించారు. కాబట్టి రేపు సోమవారం ఉదయం 9 గంటలకు ఈ యొక్క కార్యక్రమం అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చిన్న సమావేశం జరిగింది. మనం దళితులందరూ కూడా, అందరూ మాల సోదరులు అందరూ కూడా, ఎస్సీలు, బీసీలు అందరూ, మైనార్టీలు, ముస్లింలు అందరూ కూడా కలిసి ఈ ఉత్సవాలను
మనం ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించాము. కాబట్టి మండల స్థాయిలో అన్ని మండలాలు, కోట, వలపాడు, చిత్తూరు మండలాలు అందరూ కలిసి ఈ యొక్క జయంతి ఉత్సవాలకు ఆలసోదరులందరూ కలిసి రావాలని, హక్కులను మనం కాపాడుకోవాలని ఆహ్వానిస్తూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితులు ఐక్యంగా ఉంటున్నాడే దళితుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు ముందుకు జరుగుతాయన్న ఈ యొక్క సమితి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు కోరుతూ మీరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయించి మీడియా ద్వారా ప్రజలకు తెలియాలని మీడియా ద్వారా కోరుకుంటూ తరఫున వాకాడులో ఉన్న పెద్దలందరికీ కూడా మేము ఎవరినైతే కలిసామో ఈ వారం రోజులు వారందరికీ మా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అది రెండో పాయింట్, వాకాడులో ఉన్న అంబేద్కర్ బొమ్మ చాలా కష్టపడి పెట్టుకున్నారని ఇందాకే చెప్పారు మిత్రులు, మన బాలాజీ కానీ కేశవులు కానీ వీళ్ళందరూ. దీనికి ఈ గ్రామానికి ఎన్నో సేవలు చేసిన కుమార్ కోటే గారు మన పక్కనే ఉన్నారు. పెద్దలు, వారి యొక్క ఆశీర్వాదాలు మాకున్నాయి, వాళ్ళ విషెస్ మాకున్నాయి. వీళ్ళందరూ సహాయ సహకారాలతో రేపు సోమవారం దిగ్విజయంగా అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ఈ ఊళ్ళో జరపాలనుకుంటున్నాం. ఇది పెద్ద ప్లాన్తో ఈ ఊళ్ళో మేము ఎంటర్ అయినాం. ఈ యొక్క ఉత్సవానికి గ్రామ ప్రజలే కాదు, మండల ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని, ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక వాకాడుకు, ఒక మండలానికి, ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి కాదు, ప్రపంచ మేధావి. అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు ప్రపంచంలో ఏ నాయకుడికి లేనంత జన్మదిన వేడుకలు అంబేద్కర్కి ఒక్కరికే ఉన్నాయి. ఇంత జన్మదిన వేడుకలు ఎవ్వరికీ ఉండవు, వేరే ఏ నాయకుడి కూడా ప్రపంచంలో జరగవు. ప్రతి గ్రామంలో జరుగుతాయి, ప్రతి మండలంలో జరుగుతాయి, ప్రతి ఇంట్లో కూడా జరిగే జయంతి కార్యక్రమం మన బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు. అంత గొప్ప నాయకుడిని మనం సత్కారం చేసుకోవడం, ఆయన జ్ఞాపకాలను మనం పంచుకోవడం, మన కుల వైరుధ్యాలని పక్కన పెట్టి ఈ లౌకిక సామ్రాజ్యంలో, రాజ్యంలో, దేశంలో అందరం కలిసికట్టుగా ఉండాలంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఇదే ఉద్దేశం. ఎప్పుడైతే రాజ్యాంగము మూలన పడుతుందో, రాజ్యాంగాన్ని తూర్పు పడుస్తారో, అప్పుడు ఈ దేశం విచ్ఛిన్నమైపోతుంది. మనల్ని కాపాడేది ఒకటి ఈ భారతదేశంలో రాజ్యాంగం. విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న రకాలైన జీవన విధానాలు ఇవన్నీ కలిసి ఒక జీవన శైలిలో అందరూ కలిసికట్టుగా. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్. సనాతన ధర్మం గురించి మాట్లాడిన చింత ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న రాజకీయాలపై ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. రైతు బంధు ఇస్తాడు, తర్వాత అదేదో ప్రతి ఆడబిడ్డకి 1500 నెలకి ఇస్తానని చెప్పాడు. ప్రతి మహిళ ఈ రోజు కూర్చొని ఉంది ఇంట్లో. నాకు ఈ పాటికి 15,000 రావాలి, 15 నయా పైసలు రాలేదే అని కూర్చొని ఉంది అక్కడ మహిళలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనవసరంగా మాట్లాడి ఆయన నష్టపోయినాడు. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సానుభూతి కాంగ్రెస్ ఉంది, కానీ ఆ సానుభూతిని మేము మార్చుకోలేకపోతున్నాం. మాకు సరైనటువంటి గ్రామాల్లో నాయకులు లేకుండా పోయారు. ఉన్నోళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. మేము కొంచెం కష్టాల్లో ఉన్నాం, బయటకు వస్తాం. నమస్తే. ప్రభుత్వం దీనిపైన జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, మరి ఈ మధ్య 10 రోజుల నాడు భద్రాచలానికి దగ్గరగా 70 మంది పేదవాళ్ళు, వాళ్ళు ఎవరైతే నాకే సద్యన్నం తింటున్నారు కూర్చొని, 70 మంది సద్యన్నం తింటున్నారు. 70 మందిని టక 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 కాకుల్ని, కొంగల్ని కాల్చినట్టు కాల్చేశారు. 70 మందిని అందరినీ ట్రాక్టర్లో వేసుకున్నారు.
ట్రాక్టర్లో నుంచి తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు ఈ 70 శవాల్ని? ఎక్కడ ఉంది? మరి హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వంలో. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. 70 మందిని సజ్జనం తింటుంటే ఎట్ట కాల్చేస్తారయ్యా? కాల్చేసి వాళ్ళని ట్రాక్టర్లోకి ఎట్టేస్తారు. వాళ్ళు మనుషులు కాదా? మానవత్వం లేదా? ఇదేనా మానవ హక్కులంటే? దీనికి హ్యూమన్ రైట్స్ కమిషన్ అవసరమా భారతదేశంలో? ఎవడు అడగాలి? ఏం చేస్తున్నారు మా కమ్యూనిస్టు సోదరులు? ఇది కూడా అడగలేదు ధైర్యం లేదా? తెలీదా? దీన్ని ఖండిస్తున్నాను. రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ తెలంగాణ అసెంబ్లీలోనూ వర్గీకరణ పైన బిల్లులు పాస్ చేశారు. మాదిగల పైన, నిరుపేదల పైన వర్గీకరణ పైన బిల్లులు పాస్ చేశారు. బిల్లులు పాస్ చేసేటప్పుడు స్పీచ్లు నేను విన్నాను. హైదరాబాద్ విన్నాను, అమరావతిలోనూ విన్నాను. స్పీచ్లు బాగానే ఉన్నాయి. మరి మీరు వర్గీకరణ కావాల్సింది నర్సుల ఉద్యోగాల్లో కాదు. వర్గీకరణ కావాల్సింది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాల్లో కాదు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏలెత్తి అడుగుతున్నాను. వర్గీకరణ కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో. మరి కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తా ఉంది 24% ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీలకు 15% వర్కులు ఇస్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వ కాంట్రాక్టులను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ఇవ్వరు? ఇక్కడ తీసుకురావయ్యా వర్గీకరణ. రెండోది మైన్లలో చీమకుర్తి అని ఒక ఊరుంది ఒంగోలు జిల్లాలో. 100 మైన్లు ఇచ్చారు 100 మందికి. గ్రానైట్ మైన్లో ఒక్క ఎస్సీ ఉన్నాడా అక్కడ? ఒక్క ఎస్టీ ఉన్నాడా? ఒక్క ఓబీసీ ఉన్నాడా? లేరే. మరి దీంట్లో మైన్లలో మాత్రం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మాత్రం, బ్యాంకుల్లో వర్గీకరణ లేదు. ఒక్క టీచర్ ఉద్యోగాల్లో మాత్రమే వర్గీకరణ. ఇదేం వర్గీకరణ? కొంచెం ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలారా. ఖచ్చితంగా కాంట్రాక్టులు మైన్లలో ఇవ్వాలి. మరి వర్గీకరణ అనేది మైన్లలో ఉండాలి. ఇసుక కాంట్రాక్టుల్లో గాని, గ్రానైట్ కాంట్రాక్టుల్లో గాని ఉండాలి. బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి. మరి అంతేకాదు, మరి ప్రతి దాంట్లో ప్రభుత్వంలో వర్గీకరణ ఈ విధంగా తీసుకొస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో 2 విషయాలు ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరుగుతూ ఉంది. మొదటిది సనాతన ధర్మం. ఈ మధ్య తిరుపతిలో ఒక దళిత కుర్రాడు, చిన్న పిల్లాడు మార్ట్లోకి వెళ్ళాడు. ఒక పేద దళిత బిడ్డ, 10 ఏళ్ల బిడ్డ తిరుపతిలో మార్ట్ దగ్గర మాల్లోకి పోయాడు. వాడు చాక్లెట్లు చూశాడు. వాడి దగ్గర డబ్బు లేదు. టెంప్ట్ అయ్యాడు. 2 చాక్లెట్లు తీసుకున్నాడు. తిరుపతిలో పుణ్యక్షేత్రంలో ఒక పేద హరిజన బిడ్డ 2 చాక్లెట్లు తీసుకున్నాడు. తిన్నాడు. తిన్నదానికి వాడిని మరి విపరీతంగా కొట్టారు మాల్లో. మరి కొట్టడమే కాదు, తిట్టడమే కాదు, వాడి పైన కేసు కూడా కట్టారు. మరి ఇది దుర్మార్గం, అన్యాయం. పేదవాడు 2 చాక్లెట్లు తీసుకుంటే కేసు కట్టారు. మరి మొన్న మీరు అందరూ చూశారు, జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయలు ఉంటే
ఈ రోజు దాకా కేసు కట్టలేదే. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం, ఇది ఎక్కడ నీతి, ఇది ఎక్కడ నిజాయితీ, ఎక్కడ ఉంది సత్యం, ధర్మం, న్యాయం? శ్రీరాముడు పేరు చెప్పి రామేశ్వరంకి వెళ్లి పూజ చేస్తే సరిపోద్దా? అయోధ్యలోకి వెళ్లి రామారామ అంటే సరిపోద్దా? పేదవాడికి ఒక న్యాయం, ఢిల్లీలో రాజధానిలో ఒక హైకోర్టు జడ్జికి ఇంకొక న్యాయం. ఎవరిది డబ్బు 500 కోట్ల రూపాయలు. ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఒక జడ్జి ఇంటికి పోవాలనంటే పోలీసులు చెక్ చేస్తారు. ఒక్క వాటర్ బాటిల్ కూడా పోయేదానికి లేదు లోపలికి తెలియకుండా. అటువంటిది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఎలా పోయినాయి? ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం? ఇదే సనాతన ధర్మం అంటే? మరి రామేశ్వరం పోయి పూజ చేస్తే సరిపోద్దా? నేను దీన్ని ఖండిస్తున్నా. అడిగేవాడు లేడు. ఇదేంటిది? పేద దళితుడికి ఒక న్యాయం, ఒక పెద్ద జడ్జికి ఇంకొక న్యాయం. వాడంతా పొరపాటు చేస్తే వాడికి ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అలహాబాద్కి వెళ్ళాడు. అక్కడ అడ్వకేట్లు అందరూ వాడిని ఆపారు. నువ్వు దొంగతనంగా చీఫ్ జస్టిస్ అలహాబాద్ కోర్టులో పెట్టి వాడి చేత మరి ప్రమాణ స్వీకారం చేయించడానికి వెనకాల ఎవరు? ఆ డబ్బు ఎవరిది? ఒక హైకోర్టు జడ్జికి 500 కోట్ల రూపాయలు సంపాదించగలడా? ఒక జీవిత కాలంలో సంపాదించలేడు. ఎవరిది డబ్బు? దీన్ని జవాబు చెప్పాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం దీనిపైన జవాబు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, మరి ఈ మధ్య 10 రోజుల నాడు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్యస్వామి పీఠం గాలిపాలెం మేడనూరు సురేష్ రెడ్డి ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో హనుమాన్ జయంతి మరియు పౌర్ణమి కలిసి రావడం అని సంతోషకర విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాచ్ షాప్ రాము, కేఆర్ఎం కుమార్ నాయుడు, పిల్లిల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వర్లు, గోల్డ్ షాప్ మల్లికార్జున, పోతిరెడ్డి, పెంచలయం, సంచుముని ప్రసాద్, కృష్ణారెడ్డి, తూపిలి యశ్వంత్, వాకాటి శ్రీనివాసులు, నాగేంద్ర, నిర్వాహకులు కళ్యాణి పాల్గొన్నారు. మరమ్మ అందరూ వచ్చారా? అన్నా అంటే ఆపండి ఎవరు
శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు క్రమం తప్పకుండా రెండో శనివారం మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్న మెడనూరు సురేష్ రెడ్డి గారి వాళ్ళ సతీమణి వాళ్ళ మంచి కార్యక్రమాన్ని పెట్టారు మా అధ్యక్షులు గారికి చెప్పి. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల రెండవ శనివారం దీని కార్యక్రమం జరపడం, వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, మెండుగా ఉండాలని, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పెద్దలకి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయం. కాబట్టి వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మనం అనుకున్నట్టే ఈ మెడికల్ క్యాంప్తో పాటు ఇంకా కొన్ని ఆరోగ్యకరమైన కొన్ని వస్తువులు కూడా మనకు కొన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇంకా ఎంతోమంది దాతలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమాన్ని ఆదుకోవాలని, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే అందరూ దాన్ని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ముందు మా సురేష్ రెడ్డి ఇంకా మంచిగా మీకు ఏమైనా అవసరాలు ఉంటే కూడా చేసేదానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే మధ్యలో మీకు మంచి బెడ్షీట్లు కూడా మా సురేష్ ఇచ్చున్నాడు. ఇంకా రేపు ఏదైనా అవసరమైతే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కల్పించిన మా కుటుంబ సభ్యుడు సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం శ్రీ స్వామి ఆశీస్సులతో ప్రతి నెల క్రమం తప్పకుండా రెండో శనివారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడున్న వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమం ప్రగతి సేవా సంస్థలో చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు హనుమాన్ జయంతి, అదేవిధంగా పౌర్ణమి రోజు ఇక్కడున్న వృద్ధులకు అన్నదానం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పౌర్ణమి రోజు, అందులో హనుమాన్ జయంతి రోజు అన్నదానం చేయటం అంటే అది అందరికీ రాదు. అది నేను చాలా అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ ద్వారా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా వెంకయ్య స్వామి ఆశీస్సులు నా మీద మెండుగా ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని వెంకయ్య స్వామిని మరొకసారి ఈ పౌర్ణమి రోజు వెంకయ్య స్వామిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నేను ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నాను. కాబట్టి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుల ఆశీస్సులు, ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఆశీస్సులు నాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన చంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సాయిరామ్ చారిటీస్ నందు భోజన వసతి కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మన మడవనూరు సురేష్ రెడ్డి గారికి, వాళ్ళ ధర్మపతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు మరెన్నో జరపాలని, ఎంతోమందికి సహాయం అందించాలని కోరుకుంటూ, దాంతోపాటు ప్రతి శనివారం ఇది క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం. దీనికి పూర్తి మద్దతు మన మడవనూరు సురేష్ రెడ్డి గారు అందిస్తూ, మన శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఆయనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఎవరో ఒకరికి కొంత సహాయపడాలన్న మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ఎంతోమంది దాతృత్వ హృదయం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మా ప్రగతి సేవా సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు జరపాలని, అలాంటి దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మన మడవనూరు సురేష్ రెడ్డి గారి దంపతులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం శ్రీ శ్రీహరి చిన్న వెంకయ్య స్వామి ఆశీస్సులతో మన సభ్యుడైన మెడవనూరి సురేష్ రెడ్డి గారి నేతృత్వంలో మా అధ్యక్షుడు చంద్రన్న ఆధ్వర్యంలో ఈరోజు మన ఆహారం మన వృద్ధులకి అందించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రతి శనివారం రెండవ శనివారం మన సురేష్ రెడ్డి ఇది క్రమం తప్పకుండా చేస్తూ ఉండరు. ఎందుకంటే ఆ చిన్న వయసులోనే అతనికున్న కొంచెం వచ్చే ఆదాయంలో కొంచెం పేదలకి మరియు ఇక్కడ ఉండే అనాథ వృద్ధులకి అందరికి పెట్టాలని ఆలోచన రావడం చాలా సంతోషకర విషయం. అలాగే మన చంద్రన్న చెప్పినట్టు ఇంకా కూడా
చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి అన్న కూడా మన వైద్య శిబిరాలు కూడా ఉచిత వైద్య శిబిరాలు కూడా పెడుతున్నారు కాబట్టి అన్నకు కూడా మొన్న ఒకసారి అభినందనలు తెలుపుతూ మన సురేష్ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి కూడా మంచి జరగాలని దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ రెడ్డి శాంతి గార్ల సంపూర్ణ సహకారంతో ప్రతి నెలలో 2వ శనివారం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. మా సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని, అదేవిధంగా అష్టైశ్వర్యాలు పుష్కలంగా మా సురేష్కి ఉండాలని. ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వరులు డబ్బు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మనసు అనేది కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో మా సురేష్ ఉన్నాడు. అందులో మాకు ఇంకొక విశేషం ఏంటంటే మా కుటుంబ సభ్యుడైన దానికి మేము కూడా గర్వపడుతూ ఉన్నాం. ఇంకా ముందు మంచి కార్యక్రమాలని చేయాలని. ఇవొక మన వెంకయ్య స్వామి భక్తుడు కాబట్టి మా సురేష్ దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళ ఆశీస్సులు కూడా మా సురేష్ కుటుంబానికి చల్లగా ఉండాలని కోరుకుంటూ, మీరు కూడా చక్కగా ఆయన ప్రతి నెల పెడుతున్నాడు కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా మా సురేష్ దంపతులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ముందు ప్రగతి సేవా సంస్థ మొన్న చెప్పినట్టే మనకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. దీనికంతా ఈ ఎండాకాలం కొన్ని అరుదైన కార్యక్రమాలను కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక చిన్న మెడికల్ క్యాంప్ కూడా ఒకటి సమ్మర్లో అవసరం కాబట్టి ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. జూనియర్ ఇంటర్లో 130 మందికి గాను 127 మంది ఉత్తీర్ణత సాధించగా, సీనియర్ ఇంటర్లో 135 మందికి గాను 133 మంది ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ బైపీస్ నందు వై అశ్రిత 986 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలువగా, సీనియర్ ఎంపీసీ నందు ఎం సుమ 984 మార్కులతో ప్రథమ స్థానం, జూనియర్ ఎంపీసీలో బి సాయి జశ్విత 470కి 464 మార్కులతో ప్రథమ స్థానం, ఎం కావ్యశ్రీ మరియు పి వాసవి 463 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. అలాగే జూనియర్ సిఈసిలో బి పల్లవి 437 మార్కులతో ప్రథమ స్థానం, సీనియర్ సిఈసిలో కె చరణ్ 879 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ విద్యార్థులను అభినందించారు. శ్రమకు తగ్గ ఫలితమని, పకడ్బందీ ప్రణాళికలతో బోధించి ఇంతటి ఘనమైన ఫలితాలు సాధించినందుకు అధ్యాపకులను మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కావ్యశ్రీ మరియు వాసవి 463 మార్కులతో ద్వితీయ స్థానం రావడం జరిగింది. అలాగే సిఈసి నుంచి పల్లవి 437 మార్కులు తెచ్చుకోవడం, బైపీసీలో 440కి 420 మార్కులతో తను ప్రథమ స్థానం రావడం జరిగింది. సో మొత్తం మీద విద్యార్థులు 98% పైగా పాస్ అవ్వడం జరిగింది. సో ఇంతటి ఘన విజయం సాధించినందుకు అంటే కష్టపడి చదివిన విద్యార్థులందరికీ, అలాగే ఉపాధ్యాయులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ ను విజయవంతం చేయండి. గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గూడూరు పట్టణంలో ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ ప్రారంభించారు. గూడూరు టీడీపీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. అలాగే కూర్చున్న క్రీడాకారులందరూ కూడా నమస్కారం. పోటీ కూడా నమస్కారం. అంబేద్కర్ జయంతి సందర్భంగా మా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ని ప్రకటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ యొక్క దుస్తులు ఓపెనింగ్కి నా ఫోటోలు పెట్టి ఓపెన్ చేశారు తమ్ముళ్ళందరూ కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా అంబేద్కర్ జయంతి అప్పుడు ప్రతి జయంతి అప్పుడు తూచా తప్పకుండా గూడూరు పట్టణంలో అన్నదాన కార్యక్రమాలు అయితే, అలాగే వివిధ క్రికెట్ పోటీలు అయితే, అలాగే అంబేద్కర్ గారి దేవుడు ఆయన పటాన్ని పొరవీధుల్లో ఊరేగింపు చేసే కార్యక్రమంలో ఇప్పుడు కూడా మా వాళ్ళు ముందంగా ఉండి చేస్తున్నారు. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను అందరికీ చేతి దండం పెడుతున్నాను. కొన్ని దగ్గర
అంబేద్కర్ ఫ్లెక్స్ చేస్తుంటే తీసేయమని చెప్పి మార్పు అని చెప్పేసింది. అది పక్షపద్ధతిగా భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కుల మతాలకు అతీతంగా ఏ కులం ఎంత పెద్ద కులమైనా కానీ ఎవరైనా కానీ దాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి పౌరుడికి ఉంది. దళితులే కాదు, ప్రతి పౌరుడికి ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మా మస్తాను వాళ్ళ మిత్రులు అందరూ కూడా ప్రతిసారి ఇంకా భారీగా చేసి ఆ మహానుభావుని గూడూరు పొరవీధులతో ఊరేగింపు చేస్తున్నారు. ఎవరు ఇంతవరకు నాకు తెలిసి చేయలేదు. కానీ మా మస్తాను ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యే కాకపోయినా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను పిలిపించి కేక్ కట్ చేయించి నా ద్వారా ఆ కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా అంబేద్కర్ గారి పుణ్యాన ఈరోజు కూడా 14వ తేదీ కూడా ఈవినింగ్ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటాను. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కులాలకి మతాలకు అతీతంగా కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులు కూడా శుభాకాంక్షలు. కల్తీ జరిగితే కింద నుంచి పైకి మెట్లు కడుగుతాం, పాలక మండలి వైఫల్యంతో తొక్కిసలాటలో భక్తులు చనిపోతే క్షమాపణతో సరిపెడతాం అంటూ ఇంత జరుగుతున్నా కంటికి కనిపిస్తున్నా కూడా సోషల్ మీడియా మీద లేదా ప్రత్యర్థి పార్టీల మీద తిరిగి ఆరోపిద్దాం అంటూ అధికార ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. ఇది చాలా సున్నితమైన అంశం. ప్రత్యర్థుల నాయకుల మీద, కార్యకర్తల మీద నిమిషాలలో, గంటలతో అణచవేదకు స్పందించే వ్యవస్థలు ఆరోపించి 24 గంటలు గడుస్తున్నా ఇది అవాస్తవాలని ఆధారాలు ఎందుకు చూపించట్లేదు? దయచేసి మరొకసారి మనవి చేసుకుంటున్నాం. ఇది సున్నితమైన అంశం, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. వెంటనే ఆధారాలతో రుజువు చేయండి. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కఠినంగా ఖచ్చితంగా శిక్షించండి అన్నారు. వార్తలు అవాస్తవం టీటీడీ అని ఇప్పుడే నేను చూశాను. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ ఫుడ్ అడిషనల్ చార్జ్ గా పనిచేస్తున్న ఏ శ్రీనివాసుల్ని వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంకు వచ్చి చెప్పమనండి ఇది వాస్తవం అవాస్తవం అని చెప్పేసి. 100కి 100 గోవులు చనిపోతున్నాయి. ఈ క్షణంలో అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరినీ తీసుకొని టీటీడీకి వ్యవహరిస్తున్నటువంటి పిఆర్ఓ, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ అందరూ కూడా గోశాలకు వెళ్లి చూడండి, వాస్తవాలు మీకు తెలుస్తాయి. మీడియాని ఎలా చేయండి, మీ వెంట గోవుల పరిస్థితి ఏదో మీకు తెలుస్తుంది. రిటైర్డ్ అయినటువంటి వెటర్నరీ డాక్టర్స్ ని తీసుకెళ్లి చూపించండి, గోవుల దుస్థితి ఏదో మీకు అర్థమవుతుంది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఇన్ని అబద్దాలు ఆడడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గో బంధువులు, గోమాత పట్ల పనిచేస్తున్నటువంటి గో ప్రేమికులు అందరం కలిసి తిరుమలకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గోమాత. అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. నిడుగుర్తి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తీర ప్రాంతమైన నిడుగుర్తి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో శనివారం పిల్లలకు చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్మా జ్యోతిబాపులే 199వ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా దళిత సాహిత్య అకాడమీ సభ్యులు కె వల్లిప్రసాద్ తెలిపారు. దాతల సహకారంతో 2009 నుంచి కార్యక్రమాన్ని బీసీ సంఘాల ద్వారా జరిపామని, మండలంలో ఎంతో మంది ఉచితంగా కంటి అద్దాలైతేనేమి 10th క్లాస్ విద్యార్థులకు శంకర్ నారాయణ
డిక్షనరీలు అయితేనేమి ప్యాడ్లు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ఇవి తెలుసుకున్న న్యూఢిల్లీ దళిత సాహిత్య అకాడమీ వారు 2017లో సంవత్సరం డిసెంబర్ 11న వల్లి ప్రసాద్కు మహాత్మా జ్యోతి బాపులే అవార్డుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాకాటి సంపత్ కుమార్ ఈ కమిటీలో సభ్యుడిగా ఉండి ఆయన కూడా ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అవార్డు తీసుకున్నారని ఈ కార్యక్రమానికి దాతలు వెంకట సుబ్బారెడ్డి, ముంగర వెంకటేశ్వరరెడ్డి, శ్రీపురం మల్లాపు శ్రీనివాసులు వీరి సహకారంతో సుమారు 20 మంది పిల్లలకి సామాగ్రిని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడుగుర్తి గ్రామ పెద్దలు కిషోర్ రెడ్డి, విజయరత్నం, అంగన్వాడీ వర్కర్ మాలికల గంగమ్మ, ఆయా మాలికల చంచమ్మ పాల్గొన్నారు. ఈరోజు ఈ పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఇది భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వెంకటకృష్ణారెడ్డి, ముంగర వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాసులు వారి ఆర్థిక సహాయంతో పిల్లలకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మేము గత 2009 నుంచి ఈ సేవా కార్యక్రమాలు సంస్థ ద్వారా చేస్తున్నాము. మాకు ఢిల్లీలో అవార్డులు కూడా ఇచ్చారు. 2017 నవంబర్ 11వ తారీఖు న్యూఢిల్లీలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ వాళ్ళు అప్పుడు నాకు మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు ఇవ్వగా మా సోదరులు సంపత్ కుమార్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు తీసుకోవడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సేవ చేసే భావాన్ని అలవర్చుకొని పిల్లలకు కూడా ఇంట్లో పక్క మనిషికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా మనకు ఈరోజు మానవ సేవయే మాధవ సేవ. మానవుడికి సేవ చేస్తే మనం దేవుడికి సేవ చేసినట్టు. మనం మంచి మాట ఒక వ్యక్తికి చెప్పి మారవగలిగితే అది కూడా ఒక సహాయమే. అందరూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా గాలి రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం వెంకటాచల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. మనుబోలు మండలం పీడూరుపాల గ్రామానికి చెందిన గాలికరి రామకృష్ణారెడ్డి గతంలో సర్పంచ్గా, మండల టీడీపీ అధ్యక్షుడిగా 3 పర్యాయాలు పనిచేసి పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించుకుని సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి వరించింది. ఈయన నియామకం పట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు. సార్ ఇట్లండి సార్ రండి సార్. నారాజనా వెనక్కి రానా, స్టాండ్ పెట్టుకుని ముందుకు ఎందుకు ప్లీజ్ దయచేసి పత్రికా విలేకరులకి అండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇక్కడ స్టేజ్ ముందు నిల్చున్న వాళ్ళందరూ కాస్త వెనక్కి వెళ్ళాలండి. ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ కాస్త వాళ్ళకి సహకరించాలి. మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుండి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. అంటేనే క్రమశిక్షణ అన్నది చాలా గట్టి మాట అనమాట అది, కానీ మీరు ఇక్కడ ఎవరు క్రమశిక్షణ పాటించలేదు. కాస్త ప్లీజ్. ఇప్పుడు కొత్తగా కమిటీ ఎలక్ట్ అయిన రామకృష్ణ నిబద్ధత కలిగినటువంటి మేము కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పనిచేసిన కోటపట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న వితరణ కార్యక్రమం. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయకర్తగా కోట రాఘవయ్య. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సిద్ధేశ్వరరావు, ప్రసాద్ పాల్గొన్నారు.
వైసీపీ హయాంలోనే టీటీడీ ప్రతిష్ట పూర్తిగా దిగజార్చారని మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్య వ్యాఖ్యలపై క్యాంప్ కార్యాలయం నందు నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించి కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి గూడూరు టీడీపీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో టీటీడీ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చి నేడు సస్పెండ్ అయిన హరినాథరెడ్డి అనే అధికారి కోసం టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో చనిపోయిన ఆవులు ఫోటోలు చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. టీటీడీ గోశాలను 266 మందికి పైగా సిబ్బంది పర్యవేక్షిస్తూ జియో ట్యాగింగ్ తో ఆవులను సంరక్షిస్తున్నారు. గతంతో కంటే మెరుగ్గా ఇప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోశాలలో ఆవులు చనిపోతున్నాయి, అన్యాయంగా ఉందని అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిన విషయమే. అసలు నాస్తికుని టీటీడీ చైర్మన్ చేయడం వైఎస్ఆర్సీపీ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత టికెట్లు ఎన్నో అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు వాళ్ళ ఫొటోస్ వేరే దేవుళ్ళ ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నా. అలాగే పింక్ డైమండ్ పోయిందని చెప్పి తీసేయాలని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవం కాదని తెలియజేస్తున్నా. అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి. లడ్లో కలిపి నెయ్యి కూడా అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో 1-2 చనిపోతే మొత్తం చనిపోయినాయి అన్యాయం అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణ పరిస్థితి. ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు గోమాతలను పర్యవేక్షించేందుకు దాదాపు 266 మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా, తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సాక్షాత్తు దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో ఇవి 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. భూమాన కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఎందువల్లంటే మీరు ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అర్జించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అసలు ఏంటంటే దేవుడి నగలు కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉంది అప్పట్లో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి, ఆయన పేరు హరినాథ్ రెడ్డి, ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయన ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్యపు ఆరోపణల్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారికి ఒకటి తెలియజేస్తున్నా, మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఐపి భక్తుల వరకు అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్, ఈ రోజు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కూడా తేడా కొన్ని కోట్ల రెట్టు మేము బ్రహ్మాండంగా ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా మీరు నీచపు రాజకీయాలు ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తిరుమల వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కల్పించింది
ఈ యొక్క టీడీపీ ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలపై భూమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే వైకాపా నేతలు గతంలో పింక్ డైమండ్ కూడా ఇదే విధంగా రాజకీయం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, తెలియకుండా పోలా. ఈరోజు గల్లంత అయిపోయారు మీరు. ఈ రాష్ట్రంలో మీ ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఏదో చేయాలా, సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి మళ్ళీ మేము జనాల్లో ఉన్నామనేటువంటి విషయాలకి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే మీ నాయకుడు ఏంటంటే మీ నాయకులందరూ కూడా కేసులో ఇరికిస్తే అందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టి మన గోరెట్ల మాధవ్ పోతా ఉంటే ముద్దాయిని తీసుకెళ్తుంది, నేను అడ్డం పడి ఆడ పోలీసు పైన వీరాంగం చేయడం. అట్లాగే మీ నాయకులు ఎక్కడికెక్కడ గందరగోళంగా నీచపు మాటలు ప్రెస్లో పెట్టి మాట్లాడడం కూడా మేము ఖండిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా చేసుకుంటాయి. అంటే కార్యకర్తలు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని ఈదులో పంపించి ఏదో ఒకటి మాట్లాడి పోలీసులపైనో రెవెన్యూ వాళ్ళపైనో ప్రజలపైనో తిరుగుబాటు చేయించి వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు. అంటే కేసులు బుక్ చేసి నచ్చినట్టు అదే పార్టీ పడి ఉంటారండి. ఆ యొక్క పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ, భూమా కరుణాకర్ రెడ్డి గారు మీ గురించి అందరికీ తెలుసు. మీరు గతంలో ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి ఏ విధంగా అసత్యంగా మాట్లాడారో, ఏ విధంగా ఎన్ని పోస్టులు పెట్టారో, మీరు నాస్తికున్నని చెప్పి నాకు భక్తి లేదు, నేను దేవుడిని నమ్మనని చెప్పినటువంటి నీలాంటి ఆయనకి ఆ రోజు చైర్మన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా పెద్ద తప్పు అని చెప్పి మేము తెలియజేస్తూ, దయచేసి ఇక మీదట అవాకులు చవాకులు పెడితే హిందువులందరూ కూడా నీకు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భూమా కరుణాకర్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి తెలియజేస్తూ, హిందువుల యొక్క సెంటిమెంట్ని మీరు దెబ్బతీయకుండా మీరు గౌరవంగా హుందాతరంగా మెలగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మరొక్కసారి ఇలాగే మాట్లాడితే ప్రజలే మీకు హిందువులే నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ జయంతి పండుగ జరిగే బహిరంగ సభ గురించి ప్రెస్ మీట్ నిర్వహణ. నిడుగుర్తి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ. శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజనం అందజేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ ను విజయవంతం చేయండి. గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.